Hello guys, welcome to Theo Drive, learning one truth at a time. Today we have Brother David Rouse with us, so glad to have him. So many times in this world, ఈ లోకంలో there's something wrong అని మనందరం అనుకుంటా ఉంటాం. ఏదో ఒక తప్పు అయితే ఉన్నదని చాలాసార్లు గుర్తిస్తూ ఉంటాం. బట్ వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ద సొల్యూషన్ ఇన్ ద రాంగ్ ప్లేసెస్. కానీ బైబిల్ ఇట్ ఆల్వేస్ పాయింట్స్ అవుట్ టు ద మెయిన్ ప్రాబ్లమ్. So we're going to discuss about the foundation of all problems today and how it has led to this great state that we are in. So brother, so what is that problem? ఈ రోజు ఆ భయంకరం అన్ని సమస్యలకు పెద్ద సమస్య ఏంటంటారు? హాయ్ సామ్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఎస్, ఒక గ్రేట్ ప్రాబ్లం సమస్య అయితే ఉన్నది. లోకాన్ని ఏలేది, లోకాన్ని పాలించేది, లేదంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేది. అది పాపం. ఆ పాపం అనేది మనుషులందరినీ కూడా పాలిస్తూ ఉన్నది. కరెక్ట్. ఆ పాపం అనేది మరి ఏదేను తోటలో మనం చూసుకున్నట్లయితే అవ్వ ఆదాముల దగ్గర నుంచి నేటి కాలం వరకు ఉన్న మానవాళి అందరూ కూడా సఫర్ అవుతూ ఉన్నారు. పాపం అనేది చాలా మనకి వాగ్దానం చేస్తూ ఉంటుంది, ప్రామిస్ చేస్తూ ఉంటుంది. నీకు జ్ఞానం వస్తుంది, మీరు తెలివైన వారు అవుతారు, మీరు ధనవంతులు అవుతూ ఉంటారు అని చెప్పి చాలా ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటుంది. కానీ చివరికి మనం చూసుకున్నట్లయితే ఒక నాశనానికే అది తెరదీస్తూ ఉంటుంది. అది గుర్తించే లోపు చాలా నష్టం అనేది జరిగిపోతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ గుర్తించడంలో మానవాళి విఫలం అవుతూ ఉన్నది. బైబిల్ తెలియజేసేది అదే, మానవులంతా కూడా పాపంతో ఉన్నారు. ఈ లోకంలో లోకాన్ని ఏలేది పాపము అనేటువంటి విషయాన్ని మానవుడు ఎప్పుడైతే గ్రహిస్తాడో అప్పుడు మానవుడు ఒక సొల్యూషన్ కోసం ఎతకాలని చెప్పి ఆశిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. ఇలా మనం ఆలోచిస్తున్నప్పుడు మీరు అన్నట్టు ఈరోజు పరిణామాలు ఎందుకు తెలుసుకోవాలి, ఈరోజు కాన్సిక్వెన్సెస్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే కొన్నిసార్లు తెలుసుకోకపోతే మనం దాని సివియారిటీని గుర్తించాం. అంటే అమ్మో ఇది డేంజరస్, ఇది అంటే ఒక ప్రాబ్లం, ఇది దీని గురించిన కాన్సిక్వెన్స్ గురించి నేను తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు బేసిక్ ఒక డిజీజే తీసుకుంటే, కోవిడ్ ఉన్నప్పుడే తీసుకుంటే, కోవిడ్ అప్పుడు మాటికి మనకు ఫోన్ కాల్లో చెప్పినారు ఏంటంటే ఇగో దగ్గు వస్తుందా, ఇదిగో మీరు ఊపిరి ఆడట్లేదా అని మాటికి చెప్పినట్టు చూస్తున్నాం. ఎందుకంటే సిమ్టమ్స్ నీకు ఎప్పుడైతే ఆ సిమ్టమ్స్ తెలుస్తాయో అప్పుడు అరే నీకు ఈ డిజీజ్ ఉందని తెలుస్తుంది. సో ఈరోజు కూడా మనం ఈ సిమ్టమ్స్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ పరిణామాలు, ఈ కాన్సిక్వెన్సెస్ మనం ఎదుర్కొన్నాము, ఇవి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నాము అని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా సొల్యూషన్ వైపు ఆలోచిస్తాం. సో అందుకే ఐ థింక్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దీస్ కాన్సిక్వెన్సెస్. సో వాట్ యూ సే బ్రదర్, ఈ కాన్సిక్వెన్సెస్ అలా ఏంటంటారు? మొదటిగా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మొట్టమొదటి పరిణామం ఏంటంటే దేవుడి నుంచి మనకి ఒక గ్యాప్ అనేది వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ యొక్క గ్యాప్ వల్ల ఏమవుతుందంటే ఆయనకున్నటువంటి స్వభావం, ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో, అరే బాబు మీరు ఇలా జీవించండి అని చెప్పి ఒక మార్గం ఏదైతే ఏర్పాటు చేశాడో ఆ మార్గం నుంచి తప్పిపోతూ ఉంటున్నారు ఈ మానవులంతా. సో ఫస్ట్ కాన్సిక్వెన్స్ ఏంటిదంటే సిన్ సెపరేట్స్ మ్యాన్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి వేరు చేస్తూ ఉన్నది. ఆ వేరు చేసినప్పుడే ఈ పాపం యొక్క ప్రభావితం ఎక్కువైపోయి వినాశనానికి ఎక్కువ దారి తీస్తూ ఉన్నది. సో ఎగ్జాక్ట్లీ బ్రదర్, మీరు అన్నట్టు దిస్ ఈజ్ నాట్ జస్ట్ అంటే ఇప్పుడు పాపం చేస్తేనే కదా, కానీ ప్రారంభం నుంచి కూడా ఆదాము ఎప్పుడైతే మంచి సహవాసంలో ఉన్నాడు, కానీ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో వెంటనే ఆ ఫెలోషిప్ బ్రేక్ అయిపోయింది. వెళ్ళి దాచుకుంటున్నాడు, వెళ్ళి నేను దేవుడు ఎవరో తెలియదు అన్నట్టు చేస్తూ ఉన్నాడు. సో ఏమైందంటే ఆ ఉన్న సహవాసం అప్పుడు తెగిపోయి ఇంకా హ్యూమానిటీ అనేది దేవునితో ఒక సహవాసం లేకుండా అయిపోయినట్టు గుర్తిస్తున్నాం కదా. దేవుడు తన పోలికలో మానవుడిని తయారు చేసుకున్నాడు. తన పోలిక అంటే ఆయనతో పాటు ఒక చక్కటి సహవాసంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు దేవుడు. కానీ ఎప్పుడైతే ఆ సర్పం వచ్చి వీరిని మోసం చేసి దారి తప్పించిందో వీరు కోరుకున్న దానికంటే వేరుగా ఉంటా ఉన్నారు. అప్పటి వరకు లేనిది ఏంటిది అంటే భయం. కరెక్ట్. దేవుడితో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని చెప్పి సంతోషంగా ఎదురు చూసేటువంటి వాళ్ళు దేవుడు అంటే వీళ్ళు భయపడతా ఉన్నారు. అప్పటి వరకు గుర్తించలేనిది ఏంటిది అంటే వీరికి వచ్చేసిన తెలివి, కొత్త ఆలోచనలు వస్తా ఉన్నాయి. అప్పటి వరకు కూడా వీరు గ్రహించుకోలేనిది ఏంటిది అంటే కొత్తగా వారికి వచ్చింది అవమానం. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి అంటే దేవుడు కాదు, సంథింగ్ ఎల్స్, వేరే ఎవరో ఉన్నారు, వారి మాట విందాము అని చెప్పారు. ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడే ఆ డిస్టెన్స్ వచ్చింది. ఆ డిస్టెన్స్ వల్లే అవమానం వచ్చింది. ఆ డిస్టెన్స్ వల్లే ఆ ఇబ్బందులన్నీ కూడా మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వెరీ ట్రూ. అండ్ ఇప్పటికి కూడా అది ఎంతకైనా ట్రూ. అంటే మనం కొన్నిసార్లు అనుకుంటాము మనందరం దేవుని పిల్లలమే, మనందరము దేవునికి చెందిన వాళ్ళమే అనుకుంటాం, కానీ బేసిక్గా మనం పాపం వల్ల ఎటువంటి భయంకరమైన ప్రమాదంలో ఉన్నామంటే మేము సపరేటెడ్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి దూరస్తులైనాం, దేవునికి దూరంగా అయిపోయి ఉన్నాం, అసలు దేవునితో సహవాసం లేకుండా ఉన్నాం. బైబిల్ అదే అంటుంది, దెర్ ఇస్ నో వన్ హూ సీక్స్ ఆఫ్టర్ గాడ్. దేవుని వెతికేవారు ఎవరు లేరు. అంటే మన సొంత ఊహను బట్టి దేవుని వెతకవచ్చు, కానీ నిజమైన దేవునితో సహవాసం కోరుకునేటట్టుగా మనం లేము. ఆ పాపం మనల్ని దేవునితో ఒక గ్యాప్ అనేది క్రియేట్ చేసినట్టు చూస్తూ ఉన్నాం. అండ్ అదే రీతిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు అంటే పాపం అంటే ఇది ఓన్లీ మన బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తుందంటారా? అంటే కేవలం
ఏదైనా బిహేవియర్లోనే మాత్రమే పాపం ఉంటుందా, లేకపోతే ఇది ఇంకా డీపా? అంటే బేసిక్గా ఇప్పుడు నాకు వూండ్ ఇక్కడ నాకు లోపల బోన్ ఫ్రాక్చర్ అయితే నాకు బేసిక్గా బయట కనిపించదు, బయట బాగానే ఉన్నట్టు ఉంటుంది. కానీ అట్లా లోపల ఫ్రాక్చర్ ఎప్పుడవుతుందంటే స్కానింగ్ ఉండాలన్నప్పుడే నాకు కొంచెం బేసిక్గా ఐడియా ఉంటుంది. అంటే తెలియచ్చు, బట్ మోస్ట్లీ ఎక్స్రే తీసినా ఏదైనా తీసినప్పుడు మనకు ఐడియా ఉంటుంది. సో బేసిక్గా ఈ బయట చూసే పాపం అనాలా, లేకపోతే నేను లోపల స్కాన్ చేయాలంటారా? పాపము అనేది మన శరీరంలో అణువున ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. బైబిల్ చెప్తున్నటువంటి మాట ఇర్మియా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని చెప్పి వాక్యం చాలా చక్కగా సెలవిస్తూ ఉంటది. మనం అర్థం చేసుకోవాలి, అణువున కూడా ఆ పాపం అనేది ఉంటుంది. అంటే కేవలం ఒక చూపులోనే ఉంటుందా పాపం అంటే కాదు, ఒక మాటలోనే ఉంటుందా, ఒక క్రియలోనే ఉంటుందా అంటే కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో ఆ విషయాన్ని ఎప్పుడు కూడా గ్రహించుకోవాలి. సో మీరు అన్నట్టు ద హార్ట్ ఈస్ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్ అనే మాట ఏం చెప్తుందంటే, నువ్వు చేసే దాన్ని బట్టి కాదు నువ్వు పాపివని డిసైడ్ అయ్యి. యాక్చువల్లీ ఈ సిన్ యొక్క కాన్సిక్వెన్స్లోనే ఏంటంటే, నువ్వు ఎటువంటి కాన్సిక్వెన్స్ ఎందుకున్నావు అంటే యూఆర్ కరప్టెడ్ టు ద కోర్. జనరల్గా ఈ మాట మనకు నచ్చకపోతుండొచ్చు, మనం ఎట్లాంటి లోకంలో జీవిస్తున్నామంటే యు ఆర్ అ గుడ్ మ్యాన్, మీరు మంచోళ్ళు, మనుషులు అంటే చిన్నప్పటి నుంచి మంచిగా పుట్టి పెరుగుతున్న వాళ్ళు అనుకుంటారు. కానీ బైబిల్ రైట్ కాంట్రాస్ట్గా మనకు ప్రజెంట్ చేస్తుంది ఏంటంటే వీఆర్ కరప్టెడ్ టు ద కోర్. ఎందుకు అట్లా ప్రజెంట్ చేస్తుంది బైబిల్కి ఏమైనా కోపమా అంటే, బైబిల్ రాయించింది దేవుడు. సో దేవుడు మానవుని నిజమైన స్థితిని ఎందుకు, ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు ఎందుకు నీకు ఇంత భయంకరమైన రోగం ఈ 4th స్టేజ్ అని ఎందుకు చెప్తారు? నాట్ బికాస్ హీ హేట్స్ యూ, బట్ హీ వాంట్స్ టు గివ్ అ మెడికేషన్ ఆర్ హీ వాంట్స్ టు గివ్ అ హీలింగ్ ప్రొసీజర్. ఒక హీలింగ్ ప్రొసీజర్ కోసం ఫస్ట్ స్టెప్ ఏంటంటే నీ స్థితి చూపించడం. సో నాకు తెలిసి ఆ స్థితిని బైబిల్ చూపించి దేవునికి వ్యతిరేకంగా ఉండడం బట్టి కోర్ దాకా కూడా, అంటే ఎక్కడ చూసినా కూడా పాపం, మీరు అన్నారు కదా అణువున కూడా పాపం, కరప్టెడ్ నేచర్ ఏర్పడినట్టు చూస్తా ఉన్నాం. లోకంలో మనం యాడ్స్ ఏదైనా చూసామనుకోండి, 1+1 ఆఫర్ అని ఉంటుంది. కానీ చిన్నగా ఒక దగ్గర రాస్తాడు, ఏమని వేస్తాడంటే ఒక స్టార్ మార్క్ వేస్తాడు. స్టార్ మార్క్ ఏంటంటే కండిషన్స్ అప్లై, అన్నిటి మీద కాదు అని చెప్పి. కానీ బైబుల్ అలా కాదు, డేటగా ఉన్నది ఉన్నట్టుగా, నీ బెనిఫిట్స్ కాదు, నువ్వు ఉండాల్సినటువంటి స్థితి ఇది అని చెప్పి ఉన్నది ఉన్నట్టుగా ట్రాన్స్పరెంట్ గా చెప్తుంది బైబిల్. సో ఆ మాట కొంచెం ఘాటుగా ఉండొచ్చు, కానీ సత్యం ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది. కాబట్టి బైబిల్ చెప్పే పరిస్థితి ఏంటిదంటే, మానవుని యొక్క స్థితి ఇది, దానికి ఇచ్చేటువంటి ఆ యొక్క విమోచన కార్యం కూడా ఆయన ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ, యువర్ రైట్ బ్రదర్. అండ్ అదే రీతిగా అంటే మీరు చెప్తున్నట్టు ఇది ఇంత తీవ్రమైన ప్రాబ్లం అయినప్పుడు దేవుని నుంచి దూరం చేసింది, స్వభావమే మన సొంతం చేసేసుకున్నాం. ఈ స్వభావం నా సొంతం అయినప్పుడు దీనివల్ల నాకు ఏమైనా లాస్ కలుగుతుందా? దీనివల్ల ఏదైనా రిజల్ట్ ఏమన్నా ఏర్పడుతుందా? డెఫినెట్గా. ఒకటి ఏంటి అంటే మనం గమనించుకోవాల్సినటువంటి విషయం, మనం ఏం చేస్తున్నాము అది పాపం కాదు, మన స్థితే మన పాపపు స్థితి. ఆ పాపపు స్థితిలో నుంచి మనం చేసేటువంటి కార్యాలు బట్టి, మిగిలిన విషయాలు బట్టి కొన్ని నష్టాలు ఉంటాయి. ఆ నష్టాలని కూడా మనం గమనించుకున్నట్లయితే అది మనల్ని మరణం వైపు తీసుకుని వెళ్తా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఒక విరిగిపోయినటువంటి స్థితికి తీసుకుని వెళ్ళిపోతా ఉంటుంది. సో ఆ విషయాలను కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం. అందుకే రోమా 6:23 విధంగా వివరింపబడుతుంది కదా బ్రదర్, పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే ఈ జీతాన్ని స్వతంత్రించుకున్నాం. సో ఈ మరణము అంటున్నప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటారు అంటే, పరిణామం ఇంత తీవ్రంగా ఉంది అంటున్నప్పుడు నేను బతికే ఉన్నాను కదా, నేను జీవిస్తున్నా, ఈ మరణం అంటే ఏంటంటారు? ఇది ఆత్మీయ మరణం. ఎగ్జాక్ట్లీ. దేవుడు చెప్పేటువంటి మాటలు ఎప్పుడైతే అర్థం కాదో ఆత్మీయ మరణం అని చెప్పి అంటారు. అది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఫిజికల్ డెత్ కూడా తీసుకుని వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత దేవునితో మనం మాట్లాడే లేదంటే కలిసేటువంటి పరిస్థితి ఎప్పటికీ ఉండదు. సో ఇది కేవలం నాకు ఇక్కడే జరుగుతుంది కదా, ఇది నాకు ఆత్మీయంగా అంటే ఇది కనబడింది కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ అల్టిమేట్ గా రిజల్ట్ ఏమవుతుందంటే పూర్తిగా వినాశనానికి మనం వెళ్తా ఉన్నాం. ఆ విషయాన్ని గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్ బ్రదర్, మీరు చెప్తున్నట్టుగా ఇది నాకు తెలిసి ఆదాము నుంచి, ఆదాం దగ్గరే ఇన్ ద డే దట్ యు ఈట్ ద ఫ్రూట్ యు విల్ డై. ఎప్పుడైతే పండు తింటావో అప్పుడు మరణిస్తావు. సో ఆ మరణాన్ని స్వతంత్రించుకున్నాం మనం. ఎట్లాగైతే స్వభావం మారిపోయిందో, మన పాపం వల్ల మనకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే మరణం. మరణం అంటే ఫిజికల్ ఇమీడియట్ గా చనిపోకపోతుండొచ్చు, కానీ మీరు అన్నట్టు ఫస్ట్ దేవునితో మనం పాపముల చేత మరణించినాం, పాపముల చేత అపరాధం చేత చనిపోయిన వారమైనాం. అంటే పాపానికి మన బాడీ ఈజీగా లోన్ అవుతుంది, కానీ నీతి చేయడానికి అవ్వదు. ఎందుకంటే స్పిరిచువల్ డెత్ ఫిజికల్ డెత్ వైపు నడుస్తుంది. అందుకే ఈ లోకంలో మరణం అనేది అంత పెద్ద ఎడబాటుగా మనం చూస్తూ ఉంటాం. ఆ పాపం ఎప్పుడైతే ప్రారంభమైందో కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు వరకు కూడా చాలా చక్కగా ఉన్నారు,
ఇప్పుడు అవ్వకి ఆదాముకి పుట్టినటువంటి బిడ్డలు కయన్ ఏబేల్. కయన్ ఏం చేశాడు? పెద్దవాడుగా ఉండి చిన్నవాడిని చంపేశాడు. కయన్ని అక్కడ సొసైటీలో కానీ, లేదంటే ఆయనకున్నటువంటి ఫ్రెండ్స్ కానీ, లేదంటే ఇంకెవరైనా ప్రభావితం చేశారంటే ఎవరు చేయలేదు. కయన్కి వచ్చినటువంటి థాటే అది. ఆయన మైండ్ సెట్ అలా ఉన్నది. ఎక్కడి నుండి వచ్చింది? ఈ సీడ్ ఎక్కడుంది? ఈ రూట్ ఎక్కడుంది అంటే అది పాపంలో ఉన్నది. ఎగ్జాక్ట్లీ. సో ఆ జెలస్నెస్ ఎందుకు వచ్చింది ఆ మూమెంట్ లో అంటే ఈ పాపం ప్రభావితం చేస్తే వచ్చింది. బైబుల్లో జరిగినటువంటి ఫస్ట్ మర్డర్ అది. ఎందుకు జరిగింది అంటే దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ సబ్మిషన్ ఎప్పుడైతే లేదో, దేవుని యొక్క మాటకి నేను లోబడాలి అనేటువంటి ఆ యొక్క ఆశ ఎప్పుడైతే లేదో అప్పుడే ఈ డ్యామేజెస్ అన్ని కూడా వచ్చాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ మనందరం స్వతంత్రించుకున్నది ఏంటంటే ఇందాక వివరించినట్టు కయ్యను ఆత్మీయంగా మరణించాడు, మనం కూడా ఆత్మీయంగా మరణించాం. ఆత్మీయంగా మరణించాడు కాబట్టి రిలేషన్షిప్స్ అన్ని బ్రోకెన్ అయ్యాయి. ఇన్ ద సేమ్ మేనర్ వీ ఆర్ బ్రోకెన్. ఈరోజు ఎందుకు ఇన్ని బ్రోకెన్ రిలేషన్షిప్స్ అంటే ఏదో టెంపరీ ప్రాబ్లం చూపించవచ్చు, బట్ ద కోర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ సిన్. పాపమే అని మనం గుర్తించక తప్పదు. మూడోది కూడా ఉందండి, ఇటర్నల్ డెత్ అనేది ఉన్నది. ఆ జడ్జ్మెంట్ డే రోజు అప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క తీర్పులో మనం ప్రభావితంలో ఉండి జీవిస్తున్నటువంటి వారందరికీ కూడా నిత్య మరణం అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉన్నది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎంతగా నేను నిజం వాస్తవమైనది. అందుకే నువ్వు భక్తుడి విధంగా అన్నాడు, ఇఫ్ యూ ఆర్ బోర్న్ వన్స్ యూ విల్ డై ట్వైస్, ఇఫ్ యూ ఆర్ బోర్న్ ట్వైస్ యూ విల్ డై ఓన్లీ వన్స్ అన్నాడు. కరెక్ట్. సో 2 సార్లు జన్మిస్తే ఒక్కసారి మరణిస్తాం, ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు మరణిస్తాం. సో ఈ మాటలు వింటున్న మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ మరణం నుంచి బయటికి ఎట్లా రావాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. కానీ ఇప్పుడు మాత్రం ఏం గుర్తుపెట్టుకోవాలంటే చచ్చిన వారమైనాం, ఈ ఇటర్నల్ డెత్ వైపుగా మనం వెళ్తా ఉన్నాం. నిత్య మరణం వైపు పాపంలో ఉన్న వారందరూ ప్రయాణిస్తున్న స్థితి మానవుడు స్వతంత్రించుకున్నట్టు చూస్తా ఉన్నాం. ఎస్ బ్రదర్. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ అసలు ఆలోచిస్తుంటే నేను ఎంతో డైజెస్ట్ చేసుకోవడానికి కష్టంగా ఉంది. ఇన్ని కాన్సిక్వెన్సెస్ మనం ఎదుర్కొంటా ఉన్నాం. మరి ఇవి కేవలం మనకు మట్టుకే అంటారా, లేకపోతే ఇంకెక్కడన్నా కూడా ఈ సిన్ వల్ల డ్యామేజ్ జరిగిందా? ప్రపంచం అంతా కూడా ఈ యొక్క పాపం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నది. ఎగ్జాక్ట్లీ. సో ఆ యొక్క విషయానికి వస్తే లోకం అంతటా కూడా ఈ పాపం విస్తరించి ఉన్నది. ఎగ్జాక్ట్లీ. సో అందుకే నాకు తెలిసి రోమన్స్ 8లో కూడా క్రియేషన్ గ్రోన్స్ అని అంటుంటారు. అంటే సృష్టి మూలుగుతుంది. ఎందుకంటే ఈ పాపం వల్ల సృష్టి కూడా ఎఫెక్ట్ అయింది కాబట్టి ఈ సృష్టితో పాటు సమస్తం కూడా ఎఫెక్ట్ అయ్యి ఈ పాపం యొక్క కాన్సిక్వెన్స్ అనుభవిస్తున్నట్టు చూస్తున్నాం. మరి ఈ సమస్య, ఈ ప్రాబ్లం, ఈ భయంకరమైన స్థితి ఇదంతా చూసినాము. ఎస్, అబ్సల్యూట్లీ ట్రూ అది. మరి దీనికి ఒక సొల్యూషన్, దీనికి ఒక వే అవుట్, ఇంకా మనకు హోప్ లేదు, మనం ఇట్లనే ఇంత భయంకరమైన పాపంలో ఉండిపోవాల్సి అంటారా, లేదా మనకి ఏదైనా హోప్ ఉందా బ్రదర్? దేవుడు మన ఆత్మీయ తండ్రి, మన సృష్టికర్త. సృష్టించినటువంటి వాడు తన పిల్లలు నాశనం అయిపోవాలి లేదంటే దూరం అయిపోవాలి అని చెప్పి ఎప్పుడు అనుకోడు. అందుకు ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం కూడా ఎలాగా, ఈ పాపం అనే దాన్ని ఆయన మీద వేసుకున్నాడు. యేసు ప్రభు వారి మీద ఆ పాపాన్ని ఆయనే వేసుకుని ఆ పాపాన్ని స్వీకరించి శిలువ రాను మీద ఆయన రక్తాన్ని చిందించి మానవులందరికీ కూడా ఒక విమోచన కార్యాన్ని, ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మనం ఎప్పుడైనా అప్పు చేసినట్లయితే ఆ అప్పు తీర్చాలి. తీరిస్తేనే మనకు అక్కడ ఆ ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఏమి చేయకుండానే ఆయన మన సృష్టికర్త కాబట్టి, ఆయన మన తండ్రి కాబట్టి ఆ అప్పును ఆయన తీర్చాడు. కాబట్టి ఈ పాపానికి ఒక సొల్యూషన్ దేవుడు ఇచ్చాడు. అది ఎవరి ద్వారా అంటే యేసు ప్రభు వారి ద్వారా. ఇవాళ ఆయనను స్వీకరిస్తే, ఆయనను అంగీకరిస్తే, ఆయన మార్గంలో నేను కూడా నడుచుకుంటాను, ఆయనే నా ప్రభువు, ఆయనే నా రక్షకుడు అని చెప్పి ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో ఈ పాపం నుంచి ఒక పరిష్కారం అనేది దేవుడు మనకి ఇచ్చినట్టు. ఎగ్జాక్ట్లీ. దేవునితో ఏదైతే సపరేషన్ మనకు ఉండేనో, అందుకే తిమోతిలో ఈ విధంగా వివరింపబడుతుంది కదా, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అన్న నరుడు అని ఉంటుంది. దేర్ ఇస్ ఓన్లీ వన్ మీడియేటర్. ఎందుకంటే మ్యాన్ తరపున హీ బికేమ్ అ మ్యాన్ టు డై ఆన్ బిహాఫ్ ఆఫ్ మ్యాన్. అండ్ దేవుని తరపున దేవుని ప్రేమ చూపించి దేవుని ఉగ్రతను భరించుటకు ఆయన శరీరధారిగా లోకానికి వచ్చిన రీతిని మనం ఎంతకైనా చూస్తున్నాం. సో మీరు అన్నట్టు వాస్తవంగా ఇంత భయంకరమైన స్థితిలో నాకు హోప్ ఎక్కడన్నా ఉందా అంటే ఎస్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు లుక్ టు ద గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్. అండ్ యేసుక్రీస్తు ప్రభు వారి వార్తలోనే అన్నిటికీ కూడా ఒక పరిష్కారం మనం కనుగొనగలుగుతాం. ఆదాము ద్వారా పాపం వచ్చింది, ఆదాము ద్వారా మరణం వచ్చింది. కరెక్ట్. క్రీస్తు ద్వారా నీతి వచ్చింది, క్రీస్తు ద్వారా జీవం వచ్చింది. నాకు ఆ పాపం వద్దు, నేను ఈ నీతి మార్గంలో వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను అన్న వారికి ఈ పాపం అనేది ప్రభావితంగా ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో నో మ్యాటర్ హూ యు ఆర్, నో మ్యాటర్ వాట్ యు డూ, ధనవంతులమైన పేదలమైన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారమైనా ఈ పాపానికి విరుగుడు యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే ఉన్నది. ఈ పరిణామాలు అందరము ఎదుర్కొంటాం కనుక దీని నుంచి విరుగుడు ఆయన దగ్గర మాత్రమే ఉంది కనుక ఆయన యుద్ధకు వస్తే ఖచ్చితంగా ఇందాక బ్రదర్ అన్నట్టు వీ విల్ డెఫినెట్లీ
హ్యావ్ దిస్ రిడెంప్షన్, ఈ విమోచన కార్యం తప్పకుండా స్వతంత్రించుకోగలుగుతాం. చివరిగా పాపం అనేది ప్రతి ఒక్కరిని కూడా ప్రభావితం చేస్తుంది. పాపం నుంచి నేను పారిపోవాలి అంటే అది మన వల్ల కాదు. పాపం నుంచి నేను పాపంతో పోరాడతాను అని చెప్పి మనం అనుకున్నా కూడా మనం పోరాడలేము. అందుకు ఒకే ఒక మార్గము, ఒకే ఒక సొల్యూషన్ దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే, నువ్వు క్రీస్తుని స్వీకరించు. ఆయన మనకి జీవాన్ని ఇచ్చాడు, ఆయన మనకి నిరీక్షణని ఇచ్చాడు, ఆయనే మనకు రక్షణనిచ్చాడు. కాబట్టి ఆయన ద్వారా తప్ప మనం ఎప్పుడు కూడా ఈ పాపాన్ని దాటి ముందుకెళ్ళలేము. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ.